హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. మనకి ఈ రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ అయినట్టే కదా అండి. మనం ఇంట్లో పూజ చేస్తున్నామంటే ప్రతిదీ పరిశుభ్రంగా ఉంటేనే మనం చేసే పూజకి ప్రతిఫలం ఉంటుందని నా ఒపీనియన్. ప్రతిదీ అన్నీ శుభ్రతలోనే దేవుడు ఉంటాడని నేను నమ్ముతాను. ఏదైనా ఫస్ట్ మనకి ఓపిక ఉన్నంత వరకు అన్నీ ఒక్కరోజే కాకపోయినా రోజుకొక పని అయినా చేసుకోవాలండి. మనం ఏదైనా ఉపవాసాలు స్టార్ట్ చేస్తున్నామన్నా, మనకి ఏదైనా ఇష్టమైన మాసాలు పూజలు చేసే మాసాలు వస్తున్నాయన్నా కూడా ఓపికతోనే చేసుకోవాలి అన్నీ. నేనైతే ఏదో పూజ చేసినామా అంటే చేసినాం అన్నట్టు మాత్రం కాదండి. ప్రతి పనిలో నేను పూజ చేసినట్టే అనుకుంటాను. నేను చేసే ప్రతి పని ఆ దేవుడికి పూజ చేసే దానిలాగానే ఫీల్ అవుతాను. అన్నీ శుభ్రంగా ఉంచుకోవడమే నాకు ముఖ్యం. కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి మనకి పూజా విధానాలన్నీ, నేను చేసుకునే పూజలన్నీ మీకు పార్ట్స్ వైజ్గా చూపిస్తానండి. ప్లీజ్ ఓపికతోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? చెప్తే అర్ధరాత్రి అంటారేమో. అంటే మార్నింగ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే మనం పొద్దున్నే లేచి పని చేసుకుంటేనే బ్రహ్మముహూర్తంలో దేవుడికి దీపం వెలిగించగలుగుతాం కదండి. మళ్ళీ ఎక్కడిదక్కడే పెట్టి దీపం పెడితే మంచిగా అనిపించదు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 2:40 అనుకుంటా. 2:30కి ఏమో నేను అలారం పెట్టుకున్నానండి. కానీ అంతకంటే ముందే మా చిన్న పాప లేచి ఏడ్చింది. తనకి ఫీడింగ్ ఇచ్చి ఇక పడుకోలేదు, లేసాను అట్లాగే. పూజా పనులు ఏది స్టార్ట్ చేస్తున్నా కూడా నేనైతే మార్నింగే సుప్రభాతం పెట్టేసుకుంటానండి. సుప్రభాతం వింటూ పని చేసుకుంటుంటే మనకి పని చేసుకున్నంత రిస్కీగా అనిపించదు. పూజ చేసే ముందు, పూజ చేసేటప్పుడు అన్ని వీడియోస్లో పెడతాను పార్ట్స్ వైజ్గా. ఓపికతోనే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుప్రభాతం పెట్టేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్